ఎన్టీఆర్ న్యూస్ కి స్వాగతం. తిరువూరు శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు కార్యాలయం వద్ద బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు చిత్రపటాలకి నియోజకవర్గ బీసీ నాయకులు పాలాభిషేకం చేశారు. తదుపరి మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక శాతం ప్రాధాన్యత లభిస్తుందని, బీసీలు ఐక్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. जय हो बीसी, जय हो बीसी, बीसी लैक्यता, बीसी लैक्यता, जय हो बीसी, जय हो बीसी, जय हो बीसी, जय हो बीसी। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించింది. దాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీసీ తరఫున బీసీలందరూ కూడా తిరువూరు నియోజకవర్గంలో అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదేవిధంగా 72 గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీ ఉంది, వార్డులు ఉన్నాయి. 34% రిజర్వేషన్ అమల్లోకి వస్తే చాలామందికి మరి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలి. ఇంకొక విషయం ఏంటంటే, రేపు 1/9/2026 తారీఖున తిరువూరులో జేహో బీసీ సభ జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా ఈ సభకు ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. బీసీలకు ఐక్యతగా ఉంటూ బీసీలను ఐక్యం చేస్తూ సహకరిస్తున్నటువంటి కొలకపూడి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ